నమస్తే అండి. ఈరోజు మనము పీసీఓడి సమస్య గురించి డిస్కస్ చేస్తాము. చాలామంది స్కాన్ చేసినప్పుడు పేషెంట్స్ అనేది మాకు పీసీఓడి ఉందా అన్నట్టుగా అడుగుతుంటారు. సో ఉట్టి స్కాన్ బట్టి మనము ఈ పేషెంట్‌కి పీసీఓడి ఉంది అనేది డయాగ్నోస్ చేయడం కరెక్టా? కాదా? దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే లేదండి. పీసీఓడి ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడానికి మనం చూడవలసింది 3 ఫీచర్స్. ఫస్ట్ వచ్చేసి మీ హిస్టరీ. మీ సైకిల్ అనేది ఎలా ఉంది, దాని డ్యూరేషన్ ఎలా ఉంది, రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీకు సైకిల్స్ వస్తాయా రావా, ఇర్రెగ్యులర్గా వస్తాయా, ఇర్రెగ్యులారిటీ ఇన్ ద సెన్స్ ఏంటి, ఒకసారి మీకు 15 డేస్కే వస్తుంది, 20 డేస్కే వస్తుంది, ఇంకోసారి 2-3 నెలలు అయినా కానీ మీకు పీరియడ్ అనేది రాదు. ఇలాంటి టైం డ్యూరేషన్లో మీకు పీరియడ్ అనేది వస్తుంది అంటే మీ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంది అన్నట్టుగా అంటాము. సో ఇది ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్కి వచ్చేస్తే మీ హార్మోనల్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంది, ఆ హార్మోన్స్ అనేది ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, మీకు డేట్ అనేది వచ్చినప్పుడు 1వ రోజు నుంచి 5వ రోజు లోపల మీ బ్లడ్ ప్రొఫైల్ అనేది చూస్తాము. దాంట్లో హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, E2, P4. దీంట్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రేషియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రేషియో అనేది యూజువల్గా 2:1 లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఎల్హెచ్ అనేది ఎక్కువగా అవుతుందో ఈ రేషియో ఆల్టర్ అవుతుంది. అలాంటి కేసులో అప్పుడు మీ హార్మోనల్ ప్రొఫైల్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంది అన్నట్టుగా గమనిస్తాము. థర్డ్ వచ్చేసి స్కాన్ ఫీచర్. స్కాన్ చేసినప్పుడు ఒక్క ఓవరీలో మీకు మోర్ దాన్ 25 ఫాలికల్స్ అనేవి కనబడుతున్నాయి అంటే అప్పుడు మీకు పీసీఓ మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా అంటాం. కాకపోతే ఈ మూడిట్లో ఏ 2 అయినా ఉన్నాయి అంటేనే మీకు పీసీఓడి ఉంది అన్నట్టుగా డయాగ్నోస్ అనేది చేస్తాము. సో జస్ట్ ఓన్లీ ఒక స్కాన్ ఫీచర్ అనేది ఉంది అనగానే మీకు 2 ఫీచర్స్ లేవంటే అప్పుడు మీకు పీసీఓడి ఉంది అన్నట్టుగా ఆ కేటగిరీలో రారండి. సో మనకు పీసీఓడి ఉందా లేదా అంటే ఈ మూడిట్లో మనకి ఏ 2 అయినా కానీ పాజిటివ్ ఉన్నాయి అంటేనే పీసీఓడి ఉంది అన్నట్టుగా డయాగ్నోస్ అనేది చేస్తాం. దీని తర్వాత చాలామంది పేషెంట్స్కి ఒక మోస్ట్ కామన్ డౌట్ ఏంటి అంటే మాకు పీసీఓడి ఉంది, అసలు మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. దీని గురించి మనం అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పీసీఓడి అనేది మనము లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకోవాలి. వెయిట్ ఏమైనా కొంచెం ఎక్కువగా ఉన్నారా అంటే దానికి తగ్గట్టుగా మీరు కొంచెం లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకొని మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిట్లో చేంజ్, తర్వాత ఎక్సర్సైజ్, వీటన్నిటిని మీరు మీ డైలీ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకున్నారంటే డెఫినెట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు పీసీఓడిలో వచ్చే సమస్య అంటే అండం అనేది పెరిగి విడుదల అవ్వడానికి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో ఈ పార్ట్ని మనం ఆగ్మెంట్ చేసుకుంటే మీకు ఒకవేళ ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. కొంతమంది పేషెంట్స్కి మనం ఎన్ని ఇంజెక్షన్లు ఎన్ని ట్యాబ్లెట్లు పెట్టినా ఎగ్ అనేది పెరగదు. సో అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. లాప్రోస్కోపీ చేసినప్పుడు అండాశయంలో కేవలం ఒక 4 పంక్చర్స్ అనేవి ఇస్తాం. ఆ పంక్చర్స్ అనేవి ఇచ్చినప్పుడు మీ హార్మోన్స్ అనేవి తగ్గి ఆటోమేటిక్గా మీకు ఓవ్యులేషన్ అవ్వడానికి మీ బాడీకి హెల్ప్ అనేది అవుతుందండి. సో అలా మీరు ప్రయత్నించుకోవచ్చు. లాప్రోస్కోపీ అయిన తర్వాత ఒక 6 మంత్స్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంటే అయిపోతుందండి. లేదు అంటే ఫర్దర్గా మళ్ళీ వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ విధంగా పీసీఓడి ఉంది అనగానే ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ పడిపోతుంటారు. బట్ దాని అవసరం ఏమీ లేదండి. మనం మెథాడికల్గా ఆ ప్రాపర్ ట్రీట్మెంట్స్ అనేవి వెళ్ళాము అంటే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. థ్యాంక్ యూ.